ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక అనుభవాలు వింటాం, పత్రిజీతో ఉన్న సన్నిహితం గురించి తెలుసుకుంటాం. మరి ఇవాళ మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ అలాగే కృష్ణా పిరమిడ్ సెంటర్ ప్రెసిడెంట్ అయిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రత్నకుమారి మేడం గారిది గురించి మనం తెలుసుకుందాం. ఆవిడ ఒక స్పిరిచువల్ జర్నీ, అలాగే పత్రిజీతో ఆవిడ చేసిన ప్రయాణం, మరి పత్రిజీ నుంచి ఏమేమి విషయాలు నేర్చుకున్నారు అని ఈ అంశం పైన ఆవిడతో అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ద షో. ఎస్ మేడం, మరి పత్రిజీతో మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సో మీరు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్తో కూడా చాలా ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ జర్నీ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లోకి ఎలా రావడం జరిగింది? మొట్టమొదటి నేను పత్రి గారిని ఈ ధ్యానంలోకి రాకముందే చూశానండి. ఓకే. ఎలా అంటే టీవీలో వచ్చేవాడు జీ తెలుగులో, అప్పుడు చూశాను నేను పత్రి సార్ని. కానీ ఆయన పేరు అది నాకేం తెలియదు. దాని తర్వాత కొన్ని రోజులకి మరలా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఆర్మీలో, మా వారు ఆర్మీలో ఉండేవాళ్ళు, అందుకని మేము ఝాన్సీలో ఉండేవాళ్ళం. ఝాన్సీ నుంచి తర్వాత ఇక్కడికి సికింద్రాబాద్కి రావడం జరిగింది, ఇక్కడ ఆర్కేపురానికి. ఈ ఆర్కేపురంకి వచ్చిన తర్వాత ఒకరోజు మా బాబు చూశాడు, ఇక్కడ ధ్యానం అనే బోర్డు పెట్టి ఉండడము చూశాడు అనమాట. ఎన్ఎస్ రావు గారిది సెంటర్, అంటే అప్పటికి ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళది. వాళ్ళు అందులో ధ్యానం నేర్పుతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే వచ్చాను, కానీ నేను కూడా అలాగే మా బ్రదర్ కూడా ఉన్నాడు, తను కూడా చెప్పాడు అక్కడ మెడిటేషన్ ధ్యానం నేర్పుతారట, ఇలాగా ఉన్నది అక్కడ బోర్డు పెట్టి ఉన్నది అని చెప్పి. అప్పుడు నాకు ధ్యానం అనగానే చాలా ఆసక్తి కలిగింది. ఎందుకంటే ధ్యానం అనే పదం నిజానికి బయట ఎవరైనా ఇలా ధ్యానం నేర్పిస్తారు అవన్నీ నేను వినలేదు దగ్గరగా. ఎక్కువగా టీవీల్లోనూ సినిమాలో తపస్సు చేయడము, వాళ్ళు అన్ని వరాలు పొందడం, ఇవన్నీ నాలెడ్జ్ ఉంది, సినిమాలు చూసిన నాలెడ్జ్. కానీ విడిగా ఏమంటే ఇలాగ ధ్యానం నేర్చుకోవచ్చు మనము, దానివల్ల ఏయో ఉంటే ఇవన్నీ అసలు ఏం తెలియదు. ఆ ధ్యానం అనేది ఇష్టం కలిగింది నాకు. అయితే మనం కూడా ధ్యానం చేయొచ్చు కదా అనేది వచ్చాను. ఒకసారి సెంటర్ దాకా వస్తే చెప్పులు ఏది అన్నీ ఉన్నాయి, బయట ఎవరో లేరు, లోపల అంతా ఏదో శాంతంగా ఉంది. మళ్ళీ ఏమో లేదు, మళ్ళీ ఇంకోసారి వద్దామని తిరిగి వచ్చేసాం. మా అబ్బాయిని తీసుకుని తిరిగి వచ్చేసాను నేను. మళ్ళీ అలా 1 year అయిపోయి ఉంటుంది, వెళ్ళలేదు నేను. దాని తర్వాత పాంప్లెట్స్ ఏవో పంచారన్నమాట అందరికి, అక్కడ దగ్గరలో ఉన్న అందరికీ కూడాను. ఇలాగ ధ్యాన కార్యక్రమం వేరే ఒక మాస్టర్ వస్తున్నారు. అలా చెప్పినప్పుడు నేను, మా కింద సుజాత గారు ఉన్నారు, ఆమె అన్నారు ఇలాగ ధ్యానం అంటే వెళ్దామంటే మీరు వస్తే వస్తాను నేను అన్న. అలా ఆమెతో కలిపి వచ్చానండి, సెంటర్లో అడుగుపెట్టాను. అప్పుడు పెట్టినప్పుడు చూస్తే ఈయన ఫోటో కనిపించింది నాకు. ఓ, నేను అంతకుముందు టీవీలో చూశాను కదా, ఆయనే ఉన్నారే అని చెప్పేసి అప్పుడు నాకు అర్థమైంది. పత్రిక అప్పుడు చెప్పారన్నమాట, ఎన్ఎస్ రావు గారు ఉన్నారు, ఈ సెంటర్ నడుపుతున్నారు, ఆయన వేరే ఇంకొక మాస్టర్ వచ్చారు, సీనియర్ మాస్టర్, ఆయన చేత ఆ రోజు క్లాస్ చెప్పించి మాట్లాడి అమ్మ ప్రతి వారం రావాలి రండి అని చెప్పారన్నమాట. అప్పుడు ఆయన పేరు సుభాష్ పత్రి గారని ఇలాగా అప్పుడు తెలిసింది నాకు. అంతకుముందు నేను జీ తెలుగులో చూసినప్పుడు ఏమంటే ఈయన హిందువా ముస్లిమా అని ఆలోచించాను నేను. ఏమో ఎవరైతే ఏమైంది చాలా బాగా చెప్తున్నారు అని విన్నాను కొన్ని ఎపిసోడ్స్. రోజు నేను కరెక్ట్గా లేసేదాన్ని, 5కి వచ్చేది, 4:30కి లేసి కూర్చునేదాన్ని నేను, రెడీ అయిపోయి రెడీగా కూర్చునేది అనమాట. ఎందుకంటే వినగానే ఆయన వర్డ్స్, ఆ మాటలు నన్ను బాగా అట్రాక్ట్ చేసినాయి. అప్పుడు ఏమంటే ఫస్ట్ టైం నేను ఆయన నోట్ ఏమిటనేది ఈ వెజిటేరియన్ గురించి చెప్పారు. నేను దానికి ముందే నాకు అనిపించేది వీటిని ఇలా తింటాము కరెక్టా కాదా, ఆ కోడి ఉంటే దాని వెనకాల పడి దాన్ని చంపి తినడం అనేది నా మనసుకి అనిపించింది. అదేమో పరిగెత్తు, దాని ప్రాణాలు కాపాడుకోవడం కోసం అది పరిగెత్తుతుంది, దాన్ని కూడా మనం పడి దాన్ని పట్టుకొని చంపి తినడం అనేది. మా అమ్మని అడిగా నేను, అలాగా దాన్ని కూడా అలా చేసి దాన్ని తింటము కరెక్టేనంటే మా అమ్మ ఏం చెప్పారంటే, అసలు అవి మన కోసమే పుట్టినవి, ఒకవేళ మనం అంతా తినలేదే అనుకో అవి మొత్తం నిండిపోతాయి కదా, ఎక్కువైపోతాయి అప్పుడు జంతువులని అని చెప్పి మా అమ్మ చెప్పింది. వాళ్ళు అలా చెప్పారంటే అందులో కూడా తప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి ఎంత తెలుసో వాళ్ళు చెప్పారు అది. దాని తర్వాత నేను పత్రిసారి నోటేం తిన్నాను అనమాట. ఏమని, ఈ రక్తంతో కూడిన ఆహారం ఇచ్చే తల్లే కాదు అని చెప్పారు. ఆ మాట నాకు చాలా నా హార్ట్కి తగిలింది అది. ఆ తర్వాత నేను అనుకున్నాను ఇక వదిలేసేయాలి ఇది, ఎందుకంటే అది చాలా బాధాకరమైన విషయం. అంటే ఆ రక్తంతో కూడిన ఆహారం ఇచ్చే తల్లే కాదనగానే నేను అనుకున్నాను అయితే కనుక దీన్ని మానేసేయాలని ఆలోచన వచ్చింది. థాట్ అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా రామ్దేవ్ గురూజీది కూడా వినేదాన్ని నేను. ఆయన కూడా చెప్పేవాళ్ళు ఈ మాంసాహారం తినడం గురించి, ఆయన కూడాను దాన్ని ఖండించారు. ఆయన కూడాను
కోడిగుడ్డు కూడా తినకూడదని అలా ఖండించి చెప్పారు ఆయన కూడాను. ఓకే. అదే టైంలో దానికన్నా ముందు నేను పత్రి సార్ నోటంటే విన్నాను అనమాట ఇది. ఓకే. అప్పుడు డిసైడ్ చేసుకున్నాను ఇలా అని. అప్పుడు నేను మానేసి మా పిల్లలకు ఏం చేశాను, ఏమేమి చెప్పారో వాళ్ళు ఆయన వినిపించాను. నేను చెప్పడమే కాదు, వాళ్ళు చూపించి నేను చెప్పి చేశాను. నిజానే చెప్తే మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు అప్పుడు, తను మా అమ్మాయి ఏమో ఒక 5th క్లాస్ చదువుతుంది. కానీ ఇద్దరూ విన్నారు మాట. ఏమనంటే ఎట్టే టైం మా అబ్బాయితో ఎట్టే టైం మానేశాడు. అంటే వేరే ఇబ్బంది కానీ ఏం లేదు, నేను చెప్పాను, ఇలా చూపించాను, చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కొంత, అంతే మానేశాడు. వెజిటేరియన్ అయ్యాడు, నాన్ వెజ్ వదిలేశాడు ఆ రోజుతోనే. ఇంట్లో వండడం మానేశాను. నేను చెప్పాను, నేను ఇంట్లో మాత్రం చేయను ఇంకా. మా వారికి అయితే నేను చెప్పలేదు, మీరు మానేయండి అని మా వారికి చెప్పడం, మా పిల్లలకి చెప్పాను ఇద్దరికి, వాళ్ళు మానేశారు. అయితే దాని తర్వాత మా వారు ఏమైంది, నేను చెప్పలేదు కానీ మేము వండమని చెప్పేసాను నేను ఇంట్లో. మా అత్తగారు కూడా ఏమలేదు, మా అత్తగారు కూడా చెప్పేసాను నేను, మా ఇంట్లో వండము, ఇక్కడ తినడానికి లేదు ఇంకా అని చెప్పేసి ఆమె కూడా ఏమన్నా వ్యతిరేకించలేదు, ఏమి అంటాం కానీ ఏం చేయలేదు. మా వారు కూడా నాకే తెలియదు, ఆయనే మానేశారు. తర్వాత తెలిసింది, వేరే వాళ్ళు చెప్తుంటే అప్పుడు విన్నా నేను. ఎందుకంటే నేను మానేయమంటే ఎలా ఉంటుందో రియాక్షన్ తెలియదు కదా, అలా అయిందండి. అయితే తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ఎస్ రావు గారితో కలవడం జరిగింది. ఆయనతో కలిపి సరతో నేను పిల్లలకి మెడిటేషన్ సండే రోజు, పెద్దవాళ్ళకి సాటర్డే, ఆయనతో కలిపి అలా క్లాసులు అవన్నీ చేయడం జరిగింది. దాని తర్వాత పత్రి సార్ మహాబోధి ఫంక్షన్ హాల్కి వస్తున్నారమ్మా, నేను అప్పుడు సార్ని ఫిజికల్గా చూడలేదు, ఇలాగా వెళ్దామని అడిగితే అప్పుడు వెళ్ళామాట. ఇక్కడ కొంచెం మందిని కలిపి వెళ్ళాము. వెళ్ళి అప్పుడు మొట్టమొదటిసారిగా నేను పత్రి సార్ని చూడడం, ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వడము. ఆ రోజు ఆయన దగ్గర నుంచి నేనేం నేర్చుకున్నానంటే, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటామని అందరినీ ప్రామిస్ చేయమన్నారు. అందరం ప్రామిస్ చేసాము, వారానికి ఒక రోజు ఉపవాసం ఉండాలి, తినకూడదు అని చెప్పారు. ఈ ధ్యానం గురించి చెప్పారు, ధ్యానం చేయించారు కూర్చోబెట్టి. చాలా సంతోషం, చాలా బాగా అనిపించింది గురువుని చూడడము. అదే మొట్టమొదటిసారిగా చూసాము. ధ్యానంలోకి వచ్చిన కొన్ని రోజులకే జరిగింది ఇది. దాని తర్వాత ఇక్కడ ఇంకా మేము ధ్యాన ప్రచారం చేయడము, సర్వి అక్కడక్కడ క్లాసులు జరుగుతుంటే తీసుకెళ్లేవాళ్ళు ఎన్ఎస్ రావు గారు. అలాగే కడతాల్ పిరమిడ్ కట్టే ముందు కూడా ఒక అందరిది ఒక ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు, అందరు కలిపి ఒక మీటింగ్ జరిగింది విజయభాస్కర్ రెడ్డి గారి ఇంట్లో. అప్పుడు కూడా ఉన్నానమాట నేను కూడాను ప్రత్యక్షం. దాన్ని కట్టే ముందు చెప్పారు ఏమంటే అందరూ కూడా ఒక్కొక్క రాయి అందులో వేయాలి, అందరిది కూడాను, అందరిది కలవాలి. ఆ కడతాల్ పిరమిడ్లో ప్రతి ఒక్కరూ ఒక రాయి ఇవ్వాలి అని చెప్పి నాకు అది చాలా బాగా అనిపించింది అన్నమాట. ఏమంటే మనం ఉన్నా లేకపోయినా కనీసము మనం కూడా అందులో ఒక చెయ్యి వేసాము అని ఒక తృప్తి ఉంటుంది. అది ఎప్పటికీ ఉండేది, అది ఎప్పటికీ ఉండడంలో మనం తాత్కాలికంగా, అంటే ఈ శరీరంతో ఉండకపోవచ్చు కదా, వదిలేయచ్చు మనం, కానీ అది ఎప్పుడు ఉంటుంది అందరికీ. అంటే దాంట్లో మనం కూడా ఏదో చేసాము అని, ఎందుకంటే గీజా పిరమిడ్ ఇవన్నీ ఏంటంటే చాలా బాగుండేది. అలాంటిది మన ఇక్కడ ఉన్న మన పిరమిడ్ కూడా ఎప్పుడూ ఉంటుంది కదా గీజా పిరమిడ్ లాగానే అని నాకు బాగా ఇది చాలా బాగుంది, మనం కూడా చెయ్యాలి అలా అని. అప్పుడు అందరినీ మాట్లాడమన్నారు అన్నమాట సార్, ఒక్కొక్కళ్ళు వచ్చి. అలా మాట్లాడుతుంటే ఒక ఆమె ఆ రోజు సీనియర్ మాస్టర్స్ అని బాగా కోపడ్డారు. ఆమె నేను డాక్టరు ఇలాగనే చెప్తుంటే, అంటే నువ్వేనా డాక్టర్వి, మిగతా అంతా అవరాగాళ్ళ అని గట్టిగా గదివేశారు సార్. ముందు మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పేసి. ఆ తర్వాత ఎన్ఎస్ రావు గారు వచ్చారు, ఆయన మాట్లాడారు, చూసారా ఎలా మాట్లాడారో అన్నారు. ఆ తర్వాత నా వంతు కూడా వచ్చింది. నాకు అంతకుముందు నుంచే భయం ఎలా అని చెప్పేసి మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు సార్. అనగానే అప్పుడు మాట్లాడాలన్నమాట నేను కూడాను. ఏమంటే ఈ విశ్వానికి ఈ లోక కళ్యాణంగా చేస్తున్న ఈ పనిలో నేను నా వంతు కృషి చేస్తానని చెప్పాను. ఎక్కువ మాట్లాడేది 2-3 మాటలు అలాగా ఒక 2-3 minutes తీసుకున్నాను నేను. మాట్లాడాక ఓకే తలగా చూపారు సార్. ఆ విధంగా జరిగింది సార్తో. మళ్ళీ అలాగే ఈ ధ్యాన జగత్ ఈ ఆఫీసు దాని అంటే ధ్యాన జగత్ ఇవి ఉండే కదా బుక్స్, దాని మీద కూడా ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు కూడా అటెండ్ అవ్వడం జరిగింది పత్రి సార్ది. అప్పుడు సరే అలా చూస్తూ ఉంటే అప్పుడే ఒక ఆమెను వేసేసారు. అప్పటికే నేను చాలా భయపడిపోతూ ఉండేదాన్ని. సార్ వాళ్ళకు ఎన్ఎస్ రావు సార్ ఆంటీ గారి పక్కన కూర్చుని భయపడుతూ ఉండేదాన్ని. అమ్మో ఎక్కడ ఇలాగే చూస్తూ ఉండేవాళ్ళు, తీక్షణంగా చూస్తారు కదా, ఎక్కడ పిలుస్తారో అనుకుని అలా మాట ఇటే చూస్తున్నారు సార్ పిలుస్తారేమో అని అలా ఉండేది అప్పుడు. అయితే సార్ చెప్పడం ఏంటంటే నిజానికి నేను అనుకునేదాన్ని, మరి ఎందుకు ఇలా అనిపిస్తుందంటే ఎవరైతే ధర్మంగా ఉంటారో సత్యంలో ఉంటారో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అంటే చూడండి ఆయన ఆ మాట అనేది నిజంగా చాలా పవర్ఫుల్. మనం అలా ఉన్నప్పుడు భయపడే అవసరం లేదు మాట అని. అలాగే ఒకసారి అలాగే కళలో చూసి ఏ ఊరు అన్నారన్నమాట నన్ను ఆంటీ గారిని. అప్పుడు నేను అనుకున్నాను ఆయన అలా అడిగినప్పుడు నేను ఫిజికల్ గా చెప్పాలా సోల్ పరంగా చెప్పాలా ఏ ఊరు అంటే అని చెప్పేసి. అలాగే ఇక్కడ సర్వీస్ సెంటర్ని అంతకుముందు ఉండే ఇండిపెండెంట్ హౌస్
పడగొట్టేసి అపార్ట్మెంట్ కట్టడం జరిగింది. అందులో ఒక ఫ్లాట్ మొత్తం కూడాను సెంటర్కి పైన ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. అప్పుడు పత్రి సార్ని ఇన్వైట్ చేసాం అన్నమాట మేము. ఓకే. పత్రి సార్ని ఇన్వైట్ చేస్తే వచ్చారు సార్. దానికి ముందు ఏం జరిగిందంటే మొత్తం రెడీ చేస్తున్నాము, అంతా కూడా సర్దడము. అది మేము వచ్చి నేను ఇంకొక మాస్టరు ఆమె ఇద్దరం వచ్చి ఏమంటే కొంచెం లోపలంతా నెక్స్ట్ రోజు చాలామంది వస్తారు అనుకున్నమాట. చాలామంది వస్తారని చెప్పారు. పైన పెడదాము, అరేంజ్ చేద్దాము అంతా కూడాను. ఈ సెంటర్ ఎనాగ్రేషన్ అనమాట. ఇంకా సార చేతుల మీద కూడా జరగాలి అని అంతా చేస్తున్న సందర్భంలో హిజరీ వాళ్ళు అంటారు, వాళ్ళు ఈ కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఫంక్షన్స్ జరుగుతున్నా వస్తారు వాళ్ళు. అవును. వచ్చి మనీ అడగడం అది చేస్తారు. ఆ రోజు ఈ అపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారో నాకు తెలియదు, కొత్తగా కట్టిన అపార్ట్మెంట్. వాళ్ళు పైకి వచ్చేసారు, వచ్చి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. పక్కనే మాది కూడా నియరెస్ట్లో ఉంటుంది ఇల్లు కాబట్టి నేను మనీ అది ఏమీ తేలేదు, ఇదంతా చేయడానికి వచ్చాను కదా. వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వినడం లేదు. నేనేమన్నానంటే మేము ఇక్కడ రేపు మాకు ఫంక్షన్ జరుగుతుంది, దానికోసమని వచ్చి ఎంత సరి చేస్తున్నాము, నేనేం డబ్బులు తీసుకురాలేదు అని చెప్పేసి అన్నా నేను. వాళ్ళు వెళ్ళట్లేదని అని. అయితే రేపే వస్తాం, మేము రేపే తెలుసుకుంటే ఇంకా మా వాళ్ళని చాలామందిని తీసుకొస్తానన్నాను. అనగానే నాకు చాలా భయం వేస్తుంది. రేపు పొద్దున్న ఫంక్షన్ బోళ్ళు మంది ధ్యానులు అంతా వస్తారు, పత్రి సార్ ఉంటారు, ఇంకా సీనియర్ మాస్టర్స్ ఉంటారు, వీళ్ళు వచ్చి ఏం గొడవ చేస్తారు అని కొంచెం భయపడడం జరిగింది. అయితే రానే వచ్చింది మరుసటి రోజు. పత్రి సార్ వాళ్ళంతా వచ్చారు, అంతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగా పైన జరిగినాయి. అందరూ కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. నేను అనుకున్నా అమ్మయ్య వీళ్ళు ఎవరు రాలేదు, పర్లేదులే ఇంకా అనుకున్నాను. నేను కూడా మధ్యలో కూర్చున్నాను, జనాల మధ్యలోనే అక్కడ. తర్వాత అంటే కొంచెం అంతా చూస్తూ ఉన్నాం, మేమే కదా అంతా ఆర్గనైజ్ చేసేది. ఆ సందర్భంలో రాని వచ్చారు వాళ్ళు. నేను అనుకున్నాను అమ్మ గురువు గారి ముందు వీళ్ళు వచ్చి ఇలా చేస్తే ఎలా ఉంటుందో అది మొత్తం కూడా అని ఎంత భయపడ్డానో నేనైతే. సార్ వచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత సార్ చూశారు. అంటే నేను ఎన్ఎస్ రావు గారు కూడా భయపడి చెప్పలేదు. ఆయన ఏమంటారు అసలు ఇలా నువ్వెందుకు చెప్పావని నన్ను అంటారేమో, నా నోటంటే వచ్చేసింది ఆటోమేటిక్గా అని. అయితే సరేమన్నారంటే వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడబోతున్నారు పెద్దగా. మాట్లాడుతుంటే సరేమన్నారంటే ఇది ధ్యానంది, ధ్యానం చేస్తే కూర్చుని ధ్యానం చేయండి, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆయన ఒకే ఒక్క క్యాకేశారు. నేను ఒక పూటంతా భయపడ్డాను, బాధపడుతూ ఉన్నాను. ఆయన ఒకే ఒక్క వాక్ అంతే. ఇంకా ఎంత ఆశ్చర్యమో, వాళ్ళు ఇలా చూశారు అలా చూశారు, నేనైతే కనబడలేదు జనాల్లో ఉన్న కూర్చొని. ఓకే, అంతే వెళ్ళిపోయారండి. ఆశ్చర్యం అసలు. వాళ్ళు వచ్చి అడుగుపెట్టి ఎక్కడ డబ్బులు తీసుకోకుండా వెళ్ళింది నేను చూడలేదు. కొన్ని హౌసెస్లో కొన్ని ఫంక్షన్లో చూశాను కదా, కంపల్సరీ ఎన్ని మాటలు అంటారో, ఎన్ని తిడతారో వాళ్ళు. చాలా మాటలు మాట్లాడతారు వాళ్ళు. మనం వినలేని మాటలు మాట్లాడతారు, వినలేని యాక్షన్లు చేస్తారు వాళ్ళు. చాలా భయంకరంగా ఉంటాయి వాళ్ళకి. అలాంటిది వాడు తిరిగి అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అనుకున్నాను ఎలాగైనా గురువు అంటే గురువే కదా, ఆయన ఒకే ఒక్క వాక్కు వాళ్ళు వెళ్ళిపోయారు తిరిగి. అది నేను ప్రత్యక్షంగా చూసాను అనమాట. ఓకే. ఒకసారి పత్రి సార్ ఇంటికి వెళ్దామమ్మా అని చెప్పారు ఎన్ఎస్ రావు గారు. అంటే నాకు కూడా చాలా సంతోషం అవుతుంది, వెళ్దాం సార్ వాళ్ళ ఇంటికి. ఆంటీ సార్తో కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే. వెళితే ఏమైందంటే అక్కడ అంటే వీటికన్నా ముందే జరిగింది అది, ఈ ఇన్సిడెంట్. దీనికన్నా కూడా ఈ సెంటర్ కట్టక ముందు జరిగింది. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇక అక్కడికి వెళ్ళాము. అప్పుడు ఎవరో వచ్చి టిఫిన్లు చేస్తూ ఉన్నారు, సార్ కూడా ఉన్నారు, వెల్కమ్ చెప్పారు. ఎన్ఎస్ రావు గారికి సార్ అంటే చాలా ఇష్టము, పత్రి సార్ కూడాను. దాని తర్వాత ఏమైందంటే అదే నెయ్యి అది కాసి ఇడ్లీలో నెయ్యి కూడా వేసుకోవాలి అని చెప్పేసి సార్ అన్నీ అక్కడ మిగతా ఎవరు వస్తున్నారు వాళ్ళకి తెప్పించి మరీ పెట్టిస్తున్నారు. ఆయన రాగానే తిన్నారా లేదా అని అడుగుతారు, పెట్టిస్తారు. అలాగే అందులో మళ్ళీ అన్ని దగ్గరుండి వడ్డిస్తుంటారు అన్నమాట. నన్ను నెయ్యి పట్టురమ్మని చెప్పారు, నెయ్యి పట్టుకుని వచ్చానని. అది ఏదో క్లాత్ పట్టుకోలేదని కోప్పడ్డారు. ఏమనంటే అంటే మూర్ఖంగా అలా మూర్ఖ పనులేనా అని చెప్పేసి, అంటే కాలుతుంది కదా. నేనేంటంటే ఇది తెమ్మన్నారు కదా అని గబగబ హడావుడి మాట ఇంకా అలా. అయితే నేను మనసులో ఏమనుకుంటున్నానంటే సార్తో ఎలాగైనా ఇదే ఛాన్స్ బాగా పత్రి సార్తో అదే ఫోటో తీయించుకోవాలి అని అడగాల. అడుగుతూ ఏమంటారు, కోప్పడతారా ఏమన్నా అని లోపల ఉందన్నమాట. లేదు అడుగుదామా వద్దా సంఘర్షణ జరుగుతుంది ఆ లోపల. నిజం చెప్తే ఎక్సలెంట్ అండి అసలుకి. ఆయన నా మనసులో ఏముందో ఆయన తెలిసిపోయింది. దాని తర్వాత లేదు, అక్కడ ఒక అతను ఉంటే ఇలా రా అని పిలిచారు. పిలిచి ఓ ఫోటో దిగి అన్నారు. నన్ను అన్నారు వచ్చి కూర్చో ఇక్కడ అన్నారు. ఆయన దగ్గర ఇలాగ కూర్చున్న కింద. సరే వాళ్ళు ఇలాగ సోఫాలో కూర్చున్నారు, దాని ఇక్కడ కూర్చో అన్నారు. ఆయన పక్కన అక్కడ కూర్చోబెట్టుకున్నారు. కూర్చున్నాను, ఫోటో తీశారన్నమాట. అంటే నేను లోపల ఏమనుకుంటున్నానో అడుగుదామా వద్దా అనుకుంటున్నాను, అది ఆయన తెలిసిపోయింది నా థాట్. అలా అంటే కనుక అప్పుడు అనుకున్నాను
నేను ఏమనుకుంటున్నాను ఆయనకి తెలిసిపోయింది అని. లేకపోతే ఎలా తెలుస్తుంది నేను లోపల ఏమనుకుంటున్నాను? ఫోటో తీయమని ఆయన ఎందుకు అడుగుతారు? అడగనే అడగరు ఫోటో తీయమని, ఆయనకేమి అని. అదొక అనుభవం అన్నమాట పత్రి సార్తో. ఓకే. దాని తర్వాత ఏమైందంటే ఈ సెంటర్ రన్ చేస్తున్నాం కదా, తర్వాత మళ్ళీ ఇంకొకటి బాల వికాస్ అని, అప్పుడు కూడా సార్ని పిలిచాం అన్నమాట ఇక్కడికి. బాల వికాస్ డే జరుపుతున్నప్పుడు కూడాను అది ఇంకొక ఫంక్షన్ హాల్, చిన్న ఫంక్షన్ హాల్ ఉంటే అక్కడ పెట్టి చేశాము. ఓకే. అందరికీ అప్పుడు నవరత్నాలని సారు అందరికీ కూడాను ఈ మెడల్స్ టైపు అందజేయడం జరిగింది. సరచేత ఇప్పడం జరిగింది పత్రి సార్తో. ఇలా గుర్తింపు మాట, అంటే ఇలాగ ఎంతమంది ఇలా సేవ చేస్తున్నారు ఇందులో అంతా కూడా పత్రి సార్ చేత చెప్పించి అందరూ ఆ రోజు సార్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. చాలామంది వచ్చారు. ఓకే. ఒక 300 మంది పైనే ఉంటారేమో ఇక్కడ. చాలా బాగా గ్రాండ్గా చేసాము అది పత్రి సార్తో. ఓకే. చాలా అదొక స్వీట్ మెమరీ మాట. అప్పుడు కూడా మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు, అంతకుముందు కూడా మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు. ఫస్ట్ నేను పత్రి సార్ ద్వారానే నేను ఫస్ట్ మైక్లో మాట్లాడింది. ఓకే. ఏమంటే నాకు అంతకుముందు మాట్లాడలేదు, కానీ మామూలుగా మాట్లాడే భయమే. కానీ ఆయన పక్క నుండి మాట్లాడుతున్నప్పుడు ఎంతో ధైర్యం అనిపించింది నాకు, భయం అనిపించలేదు స్టార్టింగే. తర్వాత ఆయన పక్కనే నుంచుని మాట్లాడుతుంటే ఎంతో నాకే తెలియదు అంత ఎనర్జిబుల్గా మాట్లాడాను నేను. అక్కడ కూడా అలాగే మాట్లాడాము. అంతా చాలా మంచిగా జరిగింది ఆ రోజు చేసింది అంతా కూడాను. ఇలా పత్రి సార్తో చాలా సందర్భాల్లో, అలాగే శివరాత్రికి కడతాలు ఇంకా పిరమిడ్ అవ్వలేదు అది. ఓకే. ఆ టైంలో కూడా ఒకసారి చేశారు అక్కడ కూడాను. అప్పుడు కూడా వెళ్ళాము. అప్పుడే ఎన్ఎస్ రావు సార్కి ఒక అవార్డు ఇచ్చారు, బ్రహ్మర్షి అని చెప్పేసి అలా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా వెళ్ళాము. అలాగే మన కడతాల్లోనే జరిగింది ఒకసారి. ఏమంటే స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, మేము వెళ్ళాము. వెళ్ళగానే సార్ని కలవడానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళం మన జాగ్రత్తగా తీసుకురండి. ఒకసారి అయితే చూడాలి, పడుకోమన్నారు సార్ని, రెస్ట్ తీసుకున్నారు. కాళ్ళు నొక్కేసరికి ఎన్ఎస్ రావు సార్కి రెస్ట్ తీసుకోండి, మీరు ఇక్కడే ఉండండి. అయ్యో మీరేంటండి ఇలా పట్టుకుంటారంటే, ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇందులో సేవ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన అంత బాగా చూస్తారో అసలు పత్రి సార్ అయితే. ఆ కాళ్ళు నొక్కడము, ఎంత సేవ చేయడము. ఆయన ఒక మాటలో కూడా చెప్పారు, ఎవరైతే సహస్రాలను దాటుతారో ఇంకా వాళ్ళందరూ కూడాను వాళ్ళు సేవ చేస్తారని చెప్పారు సార్. ఓకే. సత్యలోక వాసులు అంటే అలా ఉంటారు అని. అక్కడ చూడండి ఎంత కాళ్ళు నొక్కడం అంటే చూడండి, అంటే ఎవరైతే వీళ్ళు ధ్యాన ప్రచారం చేస్తూ ఎవరైతే అలసిపోతున్నారో ఆ మాదిరిగా ఆయన అలాగా కాళ్ళు నొక్కుతూ ఉంటే నాకు కృష్ణ పరమాత్ముడుని సుధామాది గుర్తొచ్చింది. అంతే కదా, ఆయన పరమాత్ముడు, కృష్ణ పరమాత్ముడు. సుధామాకి చూసారా ఎంత చక్కగా కాళ్ళు ఇలాగా ముళ్ళు గుచ్చుకుని అని ఆయనకి పాదాలన్నీ నీళ్ళలో పెట్టించి కడిగిచ్చి ఎంత చేశారు ఆయన. అంటే పరమాత్ముడు. మనమేమనుకుంటాం, మనకి కొంచెం ఏదన్నా జ్ఞానపరంగా కొంచెము ఎదిగామంటేనే మనలో అహంకారం వచ్చేస్తుంది. అబ్బో నన్నేంటి ఈయన ఇలా పిలుస్తున్నాడు అని వేరే వాళ్ళు మనం ఆ రకంగా మాట్లాడేస్తాము. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను, నన్నేంటి వీళ్ళు ఎలా అంటామేంటి అనేది వచ్చేస్తుంది, మనకి అహంకారం వచ్చేస్తుంది లోపలికి. కానీ సరని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఎదిగే కొంది కూడాను వదగాలి అన్నది ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయం. అలాగే ఆయన స్పీచెస్లో కూడా చూస్తే మై డియర్ మాస్టర్స్ అంటారు ఆయన. అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరికీ నమస్కారాలు అని చెప్తారు, ధ్యానులందరికీ నమస్కారాలు. ఆయన మాటల్లో నేను చెప్తున్నాను, నేను ఎంతో ఇదిగా ఉన్నాను అన్నది ఆయన అసలు ఎప్పుడు చూడలేదు ఆయనకి. ఎవరినైనా సరే ఆయన ఎవరైతే ఈ ధ్యాన ప్రచారం చేస్తూ జనాలకి సేవ చేస్తున్నారో వాళ్ళకి ఈయన సేవ చేస్తారు. నేను అది గ్రహించిందండి. జనానికి ఎవరైతే బాగా సేవ చేస్తున్నారో వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి సన్మానం చేయడము, ఎంతమందినో చూస్తాం సీనియర్ మాస్టర్స్ని. దాన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే జనాలకి సేవ చేస్తున్న వాళ్ళకి ధ్యానం నేర్పి అన్ని వాళ్ళకి ఈయన సేవ చేస్తారు. మనం అంటాం కదా, పరమాత్ముడు మనం ఇతరులకి మనం చేస్తే ఆయన మనకు చేస్తాడు అంటారు. సేమ్ అంతే ఇక్కడ కూడానండి. ఇది ఒక మంచి నాకు అనుభవం అట, ఆయన నుంచి నేర్చుకోవడానికి దొరుకుతున్నాయి ఇవన్నీ కూడాను. అంతకుముందు గతంలో ఇంత ఆధ్యాత్మిక భావాలు కానీ ఇంత ధ్యానంలో ఇంత తెలుసుకున్నది లేదు. అంటే మీరు పిఎస్ఎస్ఎం మూమెంట్లో రాకముందు మీ జీవితం ఎలా ఉండేది, పిఎస్ఎస్ఎం మూమెంట్లో వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? రాకముందు ఎలా ఉండేదంటే నాలో ఒక మొండి పట్టుదల ఉండేది. అంటే నేను అసలు స్టార్టింగ్లో అయితే దేవుడే లేడని మాట్లాడింది కూడా ఉంది. మా అమ్మ వాళ్ళు పూజలు చేస్తారు కదా, వాళ్ళని ఎగతాళి చేసిన టైం కూడా ఉంది. దేవుడే లేడు, అంతా ఉంది మనమే అంటే. మా సార్ ఉన్నారు ఒక ఆయన, మ్యాథ్స్ నా ట్యూషన్ సార్, ఆయన ఇన్స్పిరేషన్లో నేను ఉండేదన్నమాట. అందుకని నేను దేవుడికి ఎప్పుడు పూజ చేయలేదు, ఏమీ చేయలేదు. అలా కొంతకాలం గడిపాను నేను.
తర్వాత నా మ్యారేజ్ అయింది. అయితే నా మనస్తత్వం ఎలా ఉండేదంటే ఎవరన్నా కొంచెం నన్ను ఏదైనా అన్నారంటే ఆ రోజు మొత్తం అదే ఉండేది నా మైండ్లో. ఇంకా నన్ను అన్నారు అని పట్టుకుని ఉండేదాన్ని. అలాగే నేను తప్పు చేయను, వేరే వాళ్ళు తప్పు చేయకూడదు అన్నట్లు ఉండేది నా మనస్తత్వం. ఓకే. నేను తప్పు చేయనంటే అది నాకు సంబంధించింది, నేను అనను ఎవరిని అంటే అది నాకు సంబంధించింది. ఇతరులు కూడా అలాగే ఉండాలని భావించేది అనమాట. ఓకే. నాలాగానే ఉండాలి, నన్ను ఎందుకనాలి వీళ్ళు ఇలాగ రూల్స్ లాగడము, నేను బాధపడ్డము. మనిషి వ్యక్తి బాధపడితే బాధతోనే ఆగదు, అది పరుషమైన మాటలు వస్తాయి. మాట్లాడేస్తాం ఇతరులు కూడా, గట్టిగానే మాట్లాడడం, పరుషంగా మాట్లాడడం అలాంటివి చేశాను నేను కూడా. ఓకే. అలా ఉండేదాన్ని అప్పుడు. అదే అనుకుంటాను నేను, నిజానికి నేను ఇందులో రాకపోతే ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరు, నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు, అండ్ తర్వాత సమాజం. ఒక వ్యక్తి తను అదే స్థితిలో ఆ మాదిరిగా ఉండిపోతే ఎలా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు. ఎందుకంటే ఇంట్లో మనం అలా ఉంటాం కదా, భావాలతో ఉంటాము. అవును. దాని తర్వాత సమాజంలో వ్యక్తులు, చుట్టాలు, వీళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాం నేను అంటే ఏంటి అసలుకి. నేను ఈ శరీరం కాదు, ఒక ఆత్మ అనేది నేను ఇందులోకి వచ్చి తెలుసుకున్నాను నేను. ఓకే. దాని తర్వాత నేను నా పిల్లల్ని అర్థం చేసుకోవడం కూడా నేను ఇందులోకి వచ్చాకే తెలిసింది. ఇప్పటికైనా నేను స్పీచెస్ పిఎంసీలో ఇస్తున్నా, మాట్లాడుతున్నా, ఏదైనా నేను ప్రిపేర్ అవుతున్నా, నాకు ఆయన వాక్కులు నా చెవులు వినబడిపోతూ ఉంటాయి. గతంలో చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, విన్నా స్పీచెస్ నేను. అయితే అవన్నీ నిజమని నమ్మడానికి నాకు ఒప్పల, నిజమని నేను మొత్తాన్ని నాకు స్వీకరించలేకపోయాను నేను. ఓకే. ఎందుకంటే ఒకేసారి మనం భౌతిక జీవితంలో ఉండి ఇక్కడికి రాగానే ఇన్ని విషయాలు ఇలా చెప్తుంటే, నేను మెహర్ బాబాది ఫస్ట్ విన్నప్పుడు నేనే దేవుణ్ణి అని అంటే నేను అది ఆ బుక్ చదవడం మానేశాను. ఈయనేంటి ఇలా అంటాడు, నేను దేవుణ్ణి అంటాడేంటి, ఆయన దేవుడా, ఆయన దేవుడు అని ఆయన ఎలా చెప్తాడు అసలుకి అని పుస్తకం చదవలేదు, అసలుకి అంటుకోలేదు నేను. దాని తర్వాత ఇందులోకి రావడం జరిగింది. ఇందులోకి వచ్చాక అర్థం చేసుకోవడం తెలిసింది. ఏమనంటే సారు అదే మనకి పత్రిజీ గారు చెప్పినవి అవన్నీ విన్న తర్వాత ఒక్కొక్కటి చెప్పినవి అవన్నీ కూడా కొన్ని వెళ్ళినాయి. కాకపోతే ఆయన అందించిన ఆ జ్ఞానం మొత్తము మనము రిసీవ్ చేసుకోవడం అంటే ప్రాక్టికల్గానే అవుతుంది, కానీ అది విన్నంత మాత్రాన్ని అవ్వదు కదండి, ప్రాక్టికల్లోనే అవ్వాలి. అలాగే ఇంకొకసారి అల్వాల్లో జరిగింది ఒక ప్రోగ్రామ్, పూర్ణచంద్రరావు గారని పెట్టారు. అప్పుడు పిలిచారన్నమాట, నేను కూడా వెళ్ళాను, సార్తో అందరితో కలిపి వెళ్ళాము. ఆయన మౌనంలో ఉన్నారు, పత్రిజీ మౌనంలో. అప్పుడు అలాగే చెప్తా ఉన్నారు, ఆయన చెప్తున్నారు ఇలా లెగవండి అని చేత్తో చూపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి మాట్లాడాలన్నమాట స్టేజ్ మీద. అప్పుడు నన్ను కూడా చూపించారు. అప్పుడు వెళ్ళి మాట్లాడాను ధ్యానంలో, నా ధ్యానం నేను ఎలా వెజిటేరియన్ అయ్యాను, ఎలా వచ్చానో చెప్పాను. అనగానే ఇలా అన్నారు, అంటే ఆయన మెచ్చుకోవడమాట, బాగా చెప్పావు అని చెప్పేసి. ఆయనకు నచ్చింది బాగా నేను మాట్లాడింది. అయితే ఇప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, నేను ఇలా స్పీచ్ లేదు ఇస్తున్నాను కదా, సార్ ఉంటే ఎలా ఉండేది నాకు అని అప్పుడప్పుడు అనుభవం అలా కలుగుతుంది. ఏమంటే ఒక తండ్రి లాగా, ఏమంటే ఈ అధ్యాత్మతలో ఆయనే తండ్రి, భౌతిక జీవితంలో తండ్రి వేరు, ఈ అధ్యాత్మికతలో వచ్చిన తర్వాత నేను ఆయన్ని, నాకు అలా అనిపించేది, ఆయనే తండ్రి. బిడ్డలు ఒక మంచి వేలో వెళుతున్నారు అంటే సంతోషం ఉంటుంది కదా ఏ తండ్రికైనా కూడా. అలా నాకు అనిపించేది. మరి ఇప్పుడు నేను ఇలా చెప్తానంటే సరే ఏమని ఉండేవాళ్ళు, ఎలా ఉండేది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు చేసాము ఎన్ఎస్ రావు గారితో కలిపి స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఇంకా వేరు చోట్లకి ప్లేసెస్కి వెళ్ళడము, ఈ ధ్యానం గురించి ప్రచారం చేయడము. అలాగే నేను కూడాను ఎవ్రీ సండే పిల్లల్ని తీసుకొచ్చేదాన్ని, చేస్తున్నాం, బాగానే చేసాము. అప్పుడు ఇలా నేను జైలుకి కూడా వెళ్ళడం జరిగింది, ధ్యానం చెప్పడానికి వెళ్ళాను. జైలుకి వెళ్ళడం, చర్లపల్లి జైలు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేశాము. ఇలాగా ఇంకా కాత్యాయన గారని, అలాగే ప్రకాష్ రావు గారు, వీళ్ళతో కలిపి స్కూల్కి వెళ్ళడం కూడా జరిగింది, వెళ్ళి చెప్పడం కూడా, క్లాసులు తీసుకోవడం జరిగింది. మీ ధ్యాన ప్రచారం చేయడంలో ఒక భాగం. అలాగే నేను కర్ణాటకలో, మా పేరెంట్స్ కర్ణాటకలో ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ ఇరుగు పొరుగు వాళ్ళని అక్కడ అక్కడ కూడా మెహర్ బాబాదే ఉంది ఒక సెంటరు, అందులో కూర్చోబెట్టి ధ్యానం చేయడము, చేపేయడము, ఇవన్నీ నేను కూడా మధ్య మధ్యలో అన్ని చేస్తానే ఉండేదాన్ని. అంటే ఎప్పుడు ఖాళీగా లేను, నేను కూడాను చేస్తూనే ఉన్నాను. అలాగే బుక్స్ చదవడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ బుక్స్ అంటే ఆశ ఎక్కువ. అక్కడ చూడగానే ఇది తీసుకోవాలి, అది తీసుకోవాలి. నేను వెళ్ళి నిజంగా కడతాలకి వెళుతున్నానంటే బుక్స్ కోసమే నేను ఎక్కువగా, అంటే అన్ని రకాల దొరుకుతాయి బుక్స్ అక్కడ, అవి కొనాలని ఆశ ఎక్కువ ఉంటుంది, దానికోసమే వెళుతూ ఉంటాను నేను అసలుకి. దానికన్నా ముందు వెళ్ళాము అమరావతి, అలాగా సర్వ్ జరిగినాయి, మన ధ్యాన మహాచక్రాలు జరిగిన దానికి
అలాగే విశాఖపట్నంలో జరిగింది, అమరావతిలో జరిగింది, వెళ్ళడం జరిగింది. మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా అయినాయి నాకు. అలాగే ఈ ధ్యానంలో అంటే అనుభవాలు కూడా బాగా చూసుకున్నాను నేను. అంటే ఇక్కడ పత్రిజీతో మీరు చాలా ఎన్నో ధ్యాన యజ్ఞాలు అవన్నీ కూడా అటెండ్ అయ్యారు. సో మరి అంటే పత్రిజీతో మీరు ఏం నేర్చుకున్నారు అనేసి ప్రశ్నకి ఒక మంచి 3 పాయింట్లు చెప్పండి. పత్రిజీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఏమంటే అసలైంది చెప్పలేదు నేను. మేము ఒకసారి పత్రి సార్ది బర్త్డే మాట, ఆయనది అక్కడ నిజామాబాద్ దగ్గర ఉన్నది కదా, అక్కడ ఆ ప్లేస్లో ఆయన పుట్టిన ఆ ప్లేస్లో చేస్తున్నారని చెప్పారు. అయితే దానికి అంత బోధనలో చేస్తున్నారు అక్కడ అన్నప్పుడు నేను ఏమంటే సారు చెప్పారన్నమాట, సార్ని వెళ్ళి కలిసి రమ్మన్నారు. అక్కడ దాకా వెళ్ళడానికి సార్ కూడా వెళ్ళలేక ఇక్కడికి మీరు అందరూ వెళ్ళి కలిసి రండి అంటే అప్పుడు మేము మా తోటి మాస్టర్స్ అందరం కలిపి వెళ్ళామన్నమాట. సార్కి అభినందనలు తెలియజేయడానికి వెళ్ళాము పత్రి సార్కి. అప్పుడు వెళ్ళగానే ఎదురు వెళ్ళి నన్ను పట్టుకుని రండి మేడం రండి అన్నారు అని పక్కన కూర్చోబెట్టుకున్నారు. కూర్చోబెట్టుకుని అప్పుడు చెప్పారన్నమాట, ఏమనంటే ఆ సెంటర్ మీరే చూసుకోవాలి మీరు అందరే అని చెప్పారు. ఆయన ఏజ్ అయిపోయింది, ఇంకా సెంటర్ని మీరు అందరూ కలిపి, అప్పుడు కాచాయన్ గారు ఇంకా ఉన్నారు వేరే మాస్టర్స్ కూడాను, మాణిక్యం గారు ఉన్నారు, మధుసూదన్ రావు గారు, రాజు తను కూడా వచ్చేవాడు, అవినాష్ అని తను కూడా ఈ సెంటర్కి బాగా చేశాడు అవినాష్. ఇలా అయితే రెండని కూర్చోబెట్టుకుని మరి సెంటర్ మీరే చూసుకోవాలి అని బాధ్యత సారు పత్రి సారు అప్పచెప్పారు. అంటే ఈ కృష్ణ పిరమిడ్ సెంటర్ మీరే నడపాలి, మీరే చూసుకోవాలి, ఎందుకంటే ఆయన ఇంకా రెస్ట్ తీసుకుంటారు, ఆయన చాలా చేశారు. ఎందుకంటే అప్పటికే సార్ కూడా ఏజ్ వస్తుంది బాగానే ఎక్కువ, ఇంకా దీని అంతా కూడా మీరు రన్ చేయండి, మీరు చూసుకోండి అని పత్రి సార్ చెప్పారు. పత్రి సార్ చేతుల మీద కూడా ఇది తీసుకోవడం జరిగింది, ఈ బాధ్యతను తీసుకున్నాము, సెంటర్ బాధ్యతని. ఇంకా ఇందాక చెప్పాను కదా నేను పత్రి సార్ని, ఎదటి వాళ్ళని సేవ చేసే వాళ్ళని ఎలా చూడాలి అనేది ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. ఏమంటే పరమాత్ముడు కార్యక్రమం చేస్తున్న ఎవరినైనా సరే మనం వాళ్ళని కూడా పరమాత్ముడిలాగానే చూడాలి. ఎందుకంటే దానికోసము ఒక మనుషులు ఏమంటే మనం అంటాం కదా, నదీ ప్రవాహాన్ని మార్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇతర జీవితాల్లో వెలుగు చూపించే వాళ్ళు అంటే కనుక వాళ్ళని కూడా అంత పవిత్రంగా ఆయన చూస్తారు మాస్టర్స్ని. ఒక్కొక్కరు కాళ్ళు కడిగి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఆయన? ఎందుకంటే ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషిలో అందరూ కూడా ఒక చెయ్యి వేస్తున్నారు. అలాంటిది ఆయన చాలా సంతోషం. అయితే నేను ఇంకొకటి గ్రహించిన మెయిన్ చాలా ముఖ్యమైనది, ఆ కాలంలో ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు ఏం చేశారు, గోవర్ధనగిరి పూజ చేయించారు. ఎవరు పూజ మానిపించారు? దేవేంద్రుడికి పూజ చేయడం మానిపించారు. అప్పుడు మానిపించి ఆయన గోవర్ధనగిరి పూజ చేయమన్నారు. అంటే అది ఎంత మార్పు, వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది. అంటే అది ఒక చాలా పెద్ద చేంజ్ అది. అదే సేమ్ ఈ కాలంలో ఈయన ఏమన్నారు, ధ్యానం చేయాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. వెన్నుముక్క స్ట్రైట్ ఉండాలి ధ్యానం చేయడానికి, స్ట్రైట్ కూర్చోవాలి, ఒక ఆసనం ఉండాలి, ఒక వస్త్రం కూడా వేరే వస్త్రం ధరించాలి, ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి మొత్తము దానికి యమనియమాలు ఉన్నాయి. పతంజలి భాషతో యమనియమాలు ఉన్నాయి. అవన్నీ ఆచరించిన వాళ్ళు ధ్యానం చేయాలి. అది ఎంత కఠినమైంది. ఆ రకంగా చేయాలంటే ఇంతమంది ఎక్కడ చేస్తారు మామూలు వాళ్ళు? అసలు మామూలు వాళ్ళ దగ్గరికి అందుతుందా? ఈయన ఖండించేశారు, పత్రి సారు ఖండించారు దాన్ని. శ్వాస మీద నువ్వు కూర్చో, నీ శ్వాసను గమనించు, నువ్వు ధ్యానం చేస్తున్నావా? స్టార్టింగ్ వాళ్ళు ఎలా అండి కూర్చుంటారు, కొంతమంది అంటారు ఎట్ ఏ టైం మాకు ఇలా జరిగిందని. అలా జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎట్ ఏ టైం అంటే మొదట ఒక మనిషి ఒక పావుగంట కదలకుండా కూర్చోవడమే గొప్ప, పావుగంట అరగంట. ఆయన అదే కదా చెప్పారు. అంటే ఎంత చేంజ్ తీసుకొచ్చారండి, ఒక పెద్ద పెను మార్పు ఇది. మీరు స్ట్రైట్గా ఉండు, నువ్వు ఒక మంచి ఆసనం వేసుకో, నువ్వు ఇలా కూర్చో అని ఆయన చెప్పలేదు. కృష్ణ పరమాత్ముడు ఎలా అయితే ఒక కొండకి దానికి చేసేయండి మీరు పూజ, ఇంద్రుడికి అవసరం లేదు ఇవన్నీ కూడాను అని ఆయన ఎలా చెప్పారో, ఆ కాలంలో పరివర్తన తీసుకొచ్చారో, ఈ కాలంలో ఎన్నో మిషనరీస్ ఉన్నాయి కాదంటలేదు. నేను ధ్యానం నేర్పి తర్వాత తెలుసుకున్నాను నేను. అక్కడ అన్ని వస్త్రధారణ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకి ఒక నియమం ఉంటుంది అన్ని. కానీ ఇక్కడ ఏమీ లేదు. ఎవరైనా సరే ఎలా అన్నా ఉండని, ఏ టైం అయినా ఎలా అయినా మీరు కూర్చోండి ధ్యానం చేయండి అన్నారు. అంటే కాలంలో పరివర్తన వచ్చింది, అది ఆయన గ్రహించారు, ఆయన తెలిసింది. కాబట్టి అందరినీ కూడా ముందు మీరు కూర్చోవడం నేర్చుకోమన్నారు, ధ్యానం చేయమన్నారు. ఇది చాలదా అండి పరివర్తన? ఇంతకన్నా ఇంకా ఏముండాలి? ఏం మనం అర్థం చేసుకోవాలి? ఎవరైనా సరే ఆయన ఒక గురువుగా అర్థం చేసుకోవాలి అంటే ఎవరు వాళ్ళ యాంగిల్లో అర్థం చేసుకోగలుగుతారు. ఎన్ని మార్పులు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా తీసుకొచ్చారో అనేది నేను అర్థం చేసుకున్న నా యాంగిల్లో అయితే అది అలా అర్థం చేసుకున్నా నేను. చూడు ఎంత అంటే
ఇక్కడ అర్థమవుతుంది నాకేమంటే ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళను వాళ్ళు అర్థం చేసుకోవాలి ముందు. అప్పుడు వాళ్ళ జీవితాన్ని పండించుకోగలుగుతారు. ఒక కుటుంబంలోనే ఆయన మళ్ళీ అందరినీ వదిలేసి రమ్మలేదు సంసారాన్ని. అవును, మీ సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. అంటే గనక ఏమని మీరు ఇందులో మీ జీవితంలోనే ఉండి పండించుకోమన్నారు జీవితాన్ని. పచ్చిగా కాయగా వదిలేద్దని చెప్పారు. ఎందుకని కాయగా పిందిగా వదిలేస్తే మళ్ళీ రావాలి ఇంకో పండు అవడం కోసం. అందుకనే జీవితంలో మీ సంసారం నుండి మీరు పండుగ అవ్వండి అని చెప్పారు. దాన్ని ఇప్పుడు మన అందరం కూడా ఆచరణలోకి తీసుకురావడానికి అందరి ప్రయత్నం కూడాను. అలాగే అందరికీ కూడా మనం ఏమైతే తెలుసుకున్నామో, ఏ జ్ఞానాన్ని నేను తెలుసుకున్నానో, ఆయన దగ్గర నుంచి నేనేం నేర్చుకున్నాను, ఏం నేర్చుకున్నామంటే అసలు చెప్పలేమండి. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి అంత నేర్పించారు, అంత చెప్పారు. ఎన్నో లోకాలు, మనం ఈ శరీరం వదిలి ఎక్కడికి వెళతాము, ఈ శరీరం అనేది నీకు పర్మనెంట్ ఏమి కాదు, ఇది ఏమి తాత్కాలికంగా మనం ఇందులో ఉన్నాం కాబట్టి దీనికి న్యాయం చేస్తూ మనము సాధనకు ఉపయోగించుకోవాలి ఈ శరీరాన్ని. ఇలా ఎన్నో నేర్పించారు. ఆయన నేర్పించింది నిజంగా చెప్తే మనం ఉన్న ఈ సమయం చాలదు. పత్రిసారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారంటే ఎంత ఉందో, ఎన్నో విషయాలు. ఒక్కొక్కటి నాకు ఆశ్చర్యంగా ఉండేది మాట. మొట్టమొదట ఆయన చెప్పడం ద్వారా నేర్చుకున్నాను వాక్క్షేత్రం. ఇవన్నీ కూడాను నేర్చుకున్నది పత్రిసారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. నన్ను నేను ఈరోజు మరల్చుకుని ఈ విధంగా ఉన్నాను అంటే గనక పత్రిసారి మూలకానే, ఆయనే కదా కారణము. ఆయన చూపించిన మార్గంలో నడుస్తున్నాము. ఎన్నో బుక్స్, ఎన్నో రకాలు. నేను ఆ బుక్ చదువుతున్నప్పుడు ఒకటి వాళ్ళ నుంచి జ్ఞానం తీసుకుంటున్నప్పుడు నిజానికి నాకు ఇంగ్లీషులో అంత బాగా రాదు, ఏదో ఒకే సింపుల్ లాంగ్వేజ్. అంతేగాని దాంట్లో నేను ఒక ఇంగ్లీష్ బుక్ చదివి అర్థం చేసుకునేంత నాలో లేదు. తెలుగు మీడియంలో చదువుకుని వచ్చాను నేను, టీచింగ్లోనే ఉన్నాను నేను. కానీ అంత క్లారిటీగా నాకు ఇంగ్లీషు రాదు, నాకు అర్థం చేసుకోలేను నేను. నాకు తెలుగే కావాలి, హిందీ వచ్చు మాట్లాడడం. హిందీ కూడా నేను అనుకుంటాను అనమాట ఏమిటి ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది నాకు అది కూడాను. ఎంతో మంది గురువులు తింటూ ఉండేదాన్ని నేను హిందీ దాంట్లో కూడా. బుద్ధుడు సంబంధించింది ఇందులో రాకముందు విన్నాను నేను. బుద్ధుడికి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు మెసేజెస్ ఇస్తూ ఉండేవాళ్ళు, అవన్నీ వింటూ ఉండేదాన్ని. అప్పుడు అనుకునేదాన్ని నాకు హిందీ వచ్చు కాబట్టి ఇంతమంది మాస్టర్స్ చెప్పింది వింటున్నాను కదా అనిపించేది నాకు, స్పీచెస్. అలా ఇందులో తెలుగే వచ్చు. ఆయన ట్రాన్స్లేషన్ చేయించారు కాబట్టి ఎంతో అద్భుతమైన బుక్కులు ఉన్నాయి, వాటిలో ఎంతో సారం ఉంది. అవన్నీ కూడా ఎలా అర్థం చేసుకుంటున్నామంటే ఈ సార్ పుణ్యమే కదా. ఆయన లేకపోతే నేను ఈరోజు ఎంత జ్ఞానాన్ని నేను ఎలా సంపాదించుకుని ఉండేదాన్ని. అంటే పత్రిజీ గారు ఒక తెలుగు వాడు అయినందుకు మన అందరికీ మన మాతృభాషలో అర్థమైంది అంటారా? మరి ఆ ట్రాన్స్లేషన్ చేయించారు, అది అందరికీ వెళ్ళాలని. ఒక్కొక్క పుస్తకంలో ఎంత జ్ఞానం ఉందండి, ఒక్కొక్క జన్మకు సరిపడా ఉందనిపిస్తుంది. ఒక పుస్తకాన్ని చదివితే నేను ఒక ప్రపంచంలో ఉన్నాను అనుకుంటాను నేను. అలాగే పత్రిజీ గారు తెలుగు సాహిత్యంలో కూడా మరి ఎంతో కృషి చేశారు. ఆయన అసలుకి ఆ చెప్పే పదాలు నేను ఫస్ట్ సబ్కో సన్మతి దే భగవాన్, అదైతే నేనైతే ఎన్నిసార్లు అనుకున్నాను. నాకు అంతకుముందు వినేదాన్ని గాంధీజీది, మీనింగ్ తెలియదు సరిగ్గా. తర్వాత ఆయన నొక్కి నొక్కి చెప్తుండే అది భజగోవిందం, ఇవన్నీ ఆయన నొక్కి నొక్కి ఒక సెంటెన్స్ చెప్తుంటే నాకు అందులో ఉన్న సారము అదంటే ఇష్టం కలిగింది. భగవద్గీతలో కూడా శ్లోకాలు ఆయన అది పదే చెప్పి దాని మీనింగ్ చెప్పి దాని గురించి ఎంత బాగా చెప్తుంటే అప్పుడు నేను అనుకున్నాను అనమాట, అబ్బా నేర్చుకోవాలి అనేది నా లోపల నుంచి బాగా వచ్చింది నాకు. సబ్బో సన్మతిదే భగవాన్ అని గాంధీజీ గారు అన్నారంటే అది చెప్తూ ఉంటే నాకు ఎంత ఆనందం వేసిందో. అయ్యో ఇన్ని రోజులు తెలియదు, ఈ రోజే తెలిసింది అనిపించేది. అలా ఎన్ని విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము, కొల్లలు ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇదే ఆదాయానికి అది అన్ని కొత్తవే. గతంలో ఏం తెలియదు. ఇంత ఎవరిచ్చారండి జ్ఞానం చెప్పండి? స్కూల్లో ఎక్కడుంది? పేరెంట్స్ దగ్గరే లేదు. నాకు పేరెంట్స్ ఎక్కడ ఇస్తారు ఆ జ్ఞానాన్ని? సమాజంలో ఎవరిస్తారండి? నాకు తెలిసి భక్తి అంటే నాకు సినిమాలో కొన్ని తలనొప్పి వచ్చేసాయి. అందులో ఏముంటుంది, నువ్వు ఏది అనగానే నీ ముందు ప్రత్యక్షం అవుతుంది. అలా ఎలా అవుతుంది? అవన్నీ నచ్చేది కాదు అదంతా. కానీ అందరూ చెప్తారు కదా భక్తిలో ఉండాలని, అలా ఉండటం కోసం అవి చూసేవాళ్ళం. తర్వాత పూజ చేస్తారు, ఆ పూజలో కూడా అంత కంగారు, కోపము ఇవన్నీ ఉంటాయి. ఎందుకని ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, కంగారు, పూజారి వచ్చారా లేదా, ఇవే కదండి అందులో ఉండేది. అసలుకి మొత్తం హడావుడి, జనాలు, అక్కడ ఎక్కడ ప్రశాంతత ఉంటుంది? ఇప్పుడు మనలోకి మనం ప్రయాణం చేయాలంటే మనం అలా కూర్చుని ఉన్నప్పుడే కదా, మన శ్వాస మీద ధ్యాస పెట్టి మనతో మనం ఉన్నప్పుడే తృప్తి ఉంటుంది. అక్కడ ఏ హడావుడిలు లేవు, ఏ ఆర్భాటాలు లేవు, రూపాయి ఖర్చు లేదు. ఎప్పుడు మన దాంట్లో ఎప్పుడు డబ్బులు ప్రసక్తి రాదు. ధ్యానం నేర్పినా మనం ఏం డబ్బులు తీసుకోము వాళ్ళకి. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు పత్రిజీతో మీరు కలిసి ఎంతో ప్రయాణం చేశారు, కానీ
ఇయర్ 2022 జూలైలో మరి పత్రిజీ గారు బాడీ వెకేట్ చేశారు. సో ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? అంటే పత్రిజీని అప్పుడు మీరు భౌతికంగా కోల్పోయిన బాధ కలిగిందండి. ఎందుకంటే నిజానికి అంటారు కదా, ఏమైనా శరీరం వదిలినప్పుడు ఇది శరీరమే వెళుతుంది. ఓషో గారు కూడా చెప్పారు పండగ చేసుకోవాలని, పత్రి సార్ కూడా అదే చెప్తారు పండగ చేసుకోవాలని. అది కరెక్టే, పండగ చేసుకోవాలి. కానీ ఫిజికల్గా ఆయన వెళ్ళిపోవడం అనేది ఒక వెలితిలా అనిపించింది. ఓకే, ఎంత నేర్చుకున్నా ఈ శరీరంలో ఉన్నాం కదా. ఇప్పుడు మనము ఆత్మని తెలుసు, మనము ఆయన కూడా మొత్తం, ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఎనర్జీ అనేది లిమిటెడ్ ఉంది. శరీరాన్ని వదిలేసిన తర్వాత అన్లిమిటెడ్ ఆయన ఎనర్జీ అనేది కూడా తెలుసు. అయినా కానీ ఇప్పుడు నేను ఆయన మీలాగా కూర్చుని ఆయనతో మాట్లాడలేను కదా ఫిజికల్గా. ఇప్పుడు ఈ శరీరము ఈ రూపము ఇలా మాట్లాడలేను కదా. ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు ఎంత చేసినా ఎన్ని చేసినా అంటే అది కూడా ఉండకూడదు, మీరు ముందుకెళ్ళిపోవాలి ఇంకా అనేది ఉంది మన దాంట్లో. అయినా కానీ నాకు ఉంది ఉన్నమాట చెబుతున్నాను నేను అప్పుడప్పుడు నేను అలా జరిగిన తర్వాత గుర్తుకొచ్చినప్పుడు నా లోపల నుంచి ఒక రకమైన పెయిన్ లాగా అనిపించేది నాకు. ఆయన్ని అంటే ఇప్పుడు నేను ఆయన వాయిస్ మళ్ళీ నేను ఆయన ఇలా చూడలేను కదా ఫిజికల్గా అనేది నాకు అనిపించింది. ఎన్ని చెప్పినా ఎన్ని పాఠాలు నేర్చుకున్నామో అంతా ముందుకెళ్ళాము, అంతా బాగానే ఉంది. కానీ అలా అనిపించింది. ఈ పిఎంసీకి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్తున్న ప్రతి విషయంలోనూ ఆయన గుర్తొస్తూనే ఉంటారు. ఇంకా ఆయన జ్ఞాపకాలు ఎక్కడ పోవడానికి కాదు కదా, అసలు ఆస్కారమే లేదు. ఇంకా అన్ని నింపేసి వెళ్ళిపోయారు ఆయన. మొత్తం దేశం మొత్తం కూడాను ఎంత పొయ్యాలో అందరికి ఎవరెవరికి అంతా ఇచ్చేశారు, అన్ని చెప్పేశారు, వెళ్ళారు. ఆయన ఉండగానే అడిగాను నేను ఒకసారి, మా సెంటర్ సంబంధించిన వాళ్ళు ఇద్దరు బాడీ వికెట్ చేస్తే అన్నాను ఇలాగండి మా సెంటర్లో అంతకుముందు సేవ చేస్తున్న వాళ్ళు ఇలాగ వెళ్ళిపోయారంటే, ఇక్కడ పూర్తయిపోయిందమ్మా వాళ్ళ పని, అక్కడ చేస్తారు వాళ్ళని చెప్పారు. ఓకే, ఇక్కడ పూర్తయిపోయింది అక్కడ చేస్తారని చెప్పారు. అంటే వర్క్ అనేది ఉంటుంది తెలుసు. ఇప్పుడు మనము చెప్తున్నాము, ఎంతో గ్రహిస్తున్నాము, ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా చాలా ఉంటే చేస్తామనేది తెలుసు. ఎన్ని తెలిసినా మనము ఫిజికల్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఉంటే బాగుండేది కదా, ఇంకా ఆయన దగ్గర ఇంకా వినేవాళ్ళము, చూసేవాళ్ళము అనే ఆశ ఉంది. అలా ఉన్నప్పుడు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏమంటే నిజాన్ని చెప్తే ఆయన ఎనర్జీ అన్లిమిటెడ్. అందరూ తీసుకుంటున్నారు ఆయన ఎనర్జీని. ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయి కార్యక్రమాలు. పత్రిసారి లేకపోతే ఎలా ఉంటుందో అనేది ఉండేది, చాలా మందికి ఉంది థాట్. కానీ రియల్గా అంటే అప్పటికని ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్కువ మంది కూడా వస్తున్నారు. వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు, ఏమైనా అయ్యో సార్ని దగ్గరగా చూడలేదు మేము, ఆయనతో ఉండలేదు కదా అనేది ఉంది. ఇప్పుడు మేము సర్ చేసిన వంట కూడా ఒకసారి మా అందరికీ వడ్డించారు, ఎలా ఉంది అని అడిగారు. అంటే ఆయన చేతి వంట తిన్నాము, ఆయన పక్కన కూర్చున్నాము. ఆయన స్పీచ్ ఇంకోటి కూడా చెప్పారు, ఆయన జ్ఞానాన్ని చెప్పింది విన్నాం దగ్గర కూర్చుని, ఆయన పక్కన కూర్చుని ధ్యానం చేశాము. ఇలా ఎన్నో అవకాశాలు దొరికినాయి మాకు. ఆయనతో కలిపి ఫోటోలు దిగాము. నేను అన్నాను అనమాట, ఆయనతో అడిగాను, ఈ గురువు గారు మీరు ఇద్దరు గురువుల మధ్యన ఫోటో దిగాలని ఉందండి నాకు. సరే తీసుకోమన్నారు. అలా అంటే కనుక ఆయనతో ఎన్నో అనుభూతులు, ఎన్నో అనుభవాలు. అయితే ట్రెక్కింగ్కి వెళ్ళాలని కోరుకుండేది నాకు, అదైతే తీరలేదు నాకు. పత్రిసారితో వెళ్ళలేకపోయాను నేను. ఏమంటే ఇంకా సంసారంలో అవి ఇంకా ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళం కొన్ని కార్యక్రమాలు. ఇంకా వెళ్దాం అనుకుంటుంటేనే అయిపోయింది, వెళ్ళలేదు నేను పత్రిసారితో ట్రెక్కింగ్. ఇప్పటికీ ఇష్టం నాకు ట్రెక్కింగ్ అంటే. సో మీకు ట్రెక్కింగ్కి వెళ్ళాలనే కోరిక అలా మిగిలిపోయిందంటారు. అంటే ఇప్పుడు కూడా మన పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది ట్రెక్కింగ్ అది అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగించుకోవాలని నేను భావిస్తున్నాను. నవకాంత్ గారితో నేను మాట్లాడాను. ఓకే, నవకాంత్ గారితో మాట్లాడుతున్నప్పుడు అన్నాను అనమాట, ఇలా ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం అండి, పత్రిసారితో వెళ్ళాలనుకునేదాన్ని వెళ్ళలేకపోయాను నేను అని అంటే, అయితే మాది కూడా ఉంది కదండి రండి అన్నారు. ఈ ట్రిప్ లో అవ్వదంటే నెక్స్ట్ మళ్ళీ ఉంటుంది కదా అప్పుడు రండి మాతో అని చెప్పారు అనమాట నవకాంత్ గారు కూడా. ఓకే, సో పత్రిజీ ఆయనతో ఎంతో కలిసి తిరిగారు. ఆయన లేని నోటు కొంచెం వెల్తీగా ఉన్నప్పటికీ కూడా మరి ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన జ్ఞానం మీకు ఎప్పుడూ మీతోనే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి పత్రిజీతో నా ప్రయాణం అని ఈ కార్యక్రమంలో పిఎంసి ప్రేక్షకులకి మీ ఇచ్చే సందేశం ఏంటి? ఏమంటే ఎన్ని చెప్పినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. పత్రి గారితో కలిసి జీవించాము ఈ కాలంలో, ఆయనతో కలిపి ట్రావెల్ చేసాము అనేది ఒక అందమైన అనుభూతి. ఇది నేర్చుకున్నాము, ఎన్నో నేర్చుకున్నాము. అనుభూతి కూడా అంటే బుద్ధుడి గురించి చెప్తుంటే ఆ కాలంలో లేము కదా అంటే ఉన్నామేమో, ఆ కాలంలో కూడా తెలియదు. కానీ ఈ కాలంలో ఈ గురువు గారితో కలిపి
ఉన్నాము అనేది ఒక అందమైన అనుభూతి. అలాగే నేను అందరికి ఇచ్చే సందేశం, పత్రిజీతో నా ప్రయాణంలో నేను ఇచ్చే సందేశం ఏమంటే, బుక్స్ సార్ 4 విషయాలు చెప్పారు. స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము, ఫస్ట్ ధ్యానం వస్తుంది, అలాగే స్వాధ్యాయనము, ధ్యానము, స్వాధ్యాయనము, సజ్జన సాంగత్యము, సేవ. ఈ 4 కూడాను ఏమంటాము, 4 ధర్మానికి 4 పాదాలు అంటాం కదా, అలా ఇవి కూడా 4 పాదాలు. ఈ 4 మన జీవితంలో గనక ఈ 4ను పెట్టుకుని మనం నడుస్తుంటే మన జీవితము అందమైన, ఏమంటే ఇప్పుడు హైవే ఉంటుంది కదా, హైవే రోడ్డు మీద ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మన ప్రయాణం కూడా. అంటే స్పిరిచువల్ హైవేకి మార్గాలు ఈ 4 పాయింట్స్ అంటారు. 4 చాలా అద్భుతం అండి. మనము అప్పుడు నేను అలా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏంటనేది తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మనుషులకి ఎన్ని రకాలుగా బాధలు ఉన్నాయండి. వేరే ఒకరు అన్నారని బాధ, లేకపోతే ఆర్థిక బాధ, ఈ బాధలు అన్ని కూడాను వేరే వాళ్ళని కంపేర్ చేసుకోవడం, వాళ్ళకు ఉంది నాకు లేదు అనేసి. మెయిన్ కంపారిజన్ వల్లే కదా అన్ని సమస్యలు. ఈ సమాజంలో కంపారిజన్ వల్లే వస్తాయి ఎక్కువ. రిలేషన్స్ ఇవి ఎన్నో రకరకాలుగా ఉంటాం మనం ఈ అన్నిటిలోనూ ఉన్నాం కాబట్టి ఈ పాత్ర అన్నిటిలోనూ మనం వాళ్ళందరితో కూడుకుని చక్కగా జీవించాలి అంటే గనక ఈ 4 మన జీవితానికి అప్లై చేసుకుంటే చక్కగా మనం జీవించవచ్చు. అలాగే ఆయన మనకి ఎన్నో అందించారు, తక్కువేమి కాదు, ఎన్నెన్నో అందించారు. ఏమంటే ఇందులో మెయిన్ ప్రేమ అందుతుంది, మనకి ప్రేమ దొరుకుతుంది. ఇప్పుడు ఇందులోకి వచ్చినప్పుడు ఒకరికొకరు చూడగానే ఎంతో సంతోషపడతాము, ఆనందంగా ఉంటాము. ఒకరొకరు మీరు అనుభవం ఏమైంది అంటే ఇందులో ఎలా ఉంటుందంటే, నాకు ఇందులోకి రాగానే మన ఆర్థిక లావాదేవీలు ఉండవు. చుట్టాలుది ఈ బంగారం నేర్చుకున్నాము, ఆ నగలు ఈ నగలు, ఈ చీరలు ఆ చీరలు, వాళ్ళ ఆస్తి కొనుక్కున్నారు వీళ్ళ ఆస్తి కొనుక్కున్నారు, ఇలాంటివి రావు ఇక్కడ. ఇక్కడ వచ్చేదల్లా ఏమంటే ధ్యానం ఎంతసేపు చేశారు, మీరు ఎక్కడ కలిసారు, ఎవరెవరిని కలిశారు, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు, ఎవరికి ధ్యానం నేర్పించారు, ఇలాంటివి ఉంటాయి. అలాగే వేరే లోకాల గురించి, ఇక్కడ ఉన్న చెప్పారు మాస్టర్ల గురించి, ఇవన్నీ ఎలా ఉంటుందంటే పాజిటివ్ ఉంటుంది, ఇందులో ఏమి నెగిటివ్ ఉండదు. మాట్లాడినా కూడా దానివల్ల ఏమంటే మనకి ఆనందం దొరుకుతుంది, ఎన్నో గంటలు ఆనందంగా ఉంటున్నాము. టైం స్పెండింగ్లో అంతా అక్కడ ఉన్న నాకు ఇది ఒక ప్రపంచంలా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదొక వేరే ప్రపంచంలా ఉంటుంది. అలాగే నేనైతే ఇంకా వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటంటే, మన అందరం కూడాను సైకిల్కి 2 చక్రాలు. అవి ఏంటంటే ఒకటి భౌతిక చక్రము, ఒకటి స్పిరిచువల్ చక్రము. ఒక ఆధ్యాత్మికము, ఒక భౌతికము. ఆధ్యాత్మికము, ఒక భౌతికం. ఈ రెండు చక్రాలు కరెక్ట్గా నడపడం రావాలండి. నిజంగా నా కళ్ళతో నేను చూసింది ఏంటంటే, ఫుల్ ఒక చక్రం ఆధ్యాత్మిక చక్రంలోకి వెళ్ళిపోతారు. అక్కడ ఆ ఒక చక్రం మీద ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా ఎక్కడో చోట పడుతుంది. లేదంటే భౌతిక చక్రం మీద ఉంటున్నారు. కానీ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు కరెక్ట్గా వెళ్ళగలుగుతారు. అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. స్పీడ్ వెళ్ళాలంటే స్పీడ్ వెళ్ళొచ్చు, స్లోగా నడపాలంటే స్లోగా నడపచ్చు. అలా కాకుండా ఏం చేస్తున్నారు, దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు అందులో పడింది వాళ్ళది కదా తప్పు, ఏనెత్తే చూపిస్తారు. వాళ్ళు ఎవరిని చూపిస్తున్నారు అక్కడ అర్థమైపోతుంది మనకి. అంటే వాళ్ళకి చేత కావట్లేదు అది. ఈ ఆధ్యాత్మికంగా జీవించడం వాళ్ళకి చేత కావట్లేదు. అలాగే అచ్చగా భౌతికంలో ఉండి ఇక్కడ పడిపోతున్నారు. అప్పుడు సమాజం సైడ్ చూపిస్తారు, అప్పుడు ఆధ్యాత్మిక సైడ్ చూపిస్తారు, ఇక్కడ సమాజం సైడ్ చూపిస్తున్నారు. ఇద్దరు తప్పులు వేరే వాళ్ళ మీదకే చూపిస్తున్నారు. కానీ ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది, బ్యాలెన్సింగ్ చేసుకోవడము వాళ్ళదే తప్పు. కాబట్టి ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఎవరైతే ఈ మార్గంలో వెళ్తున్నారో అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇలా బ్యాలెన్సింగ్ చేసుకుని నడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ట్రావెల్ చక్కగానే జరుగుతుంది. మిగతా ఎవరైనా అక్కడెక్కడ వింటూ ఉన్నా ఏమంటే ఇలా ఉన్న వాళ్ళేదే వింటున్నాం మనం. అందులో ఉండి మళ్ళీ ఫిజికల్గా వచ్చేసి భౌతిక జీవితంలో జీవిస్తూ బాధలు పడేవాళ్ళు ఉన్నారు. అచ్చగా ఆధ్యాత్మిక జీవితంకి వెళ్ళిపోయి ఇవన్నీ కాదుకూడదని నెట్టేసేసి అందులోకి వెళ్ళిపోయి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నేనేమంటే మనం సంసారంలో ఉన్నాము. సర్ కూడా చెప్పారు మనకి, సంసారంలోనే నిర్వాణం అనే పదము. దానికి సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే, ఈ ఆధ్యాత్మిక జీవితము భౌతిక జీవితాన్ని రెండింటిని కలిపి మనం జోడించుకుని చక్కగా మనం వెళ్ళినాడు అంటే కనుక ఒక బండికి కట్టిన 2 గుర్రాలు అనుకోండి, 2 ఎద్దులు అనుకోండి, సంసారాన్ని కూడా అలాగే పిలుస్తుంటారు కదా. ఏదైనా రెండింటి మీద చక్కగా వెళ్ళామంటే మార్గంలో చక్కగా వెళతాము. గతుకులు వచ్చినా కూడా ఏమి ఉండదు, 2 గుర్రాలు పట్టుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు. నేను తెలుసుకున్నది ఇదే.
ఆచరిస్తుంది ఇదే. ఫస్ట్లో నేను కూడా తికమక పడ్డాను, నిజం అది. కొంచెం ఇబ్బందులు పడ్డాను నేను కూడా. ఎందుకంటే ఇది నేను చెప్తుంది వేరే వాళ్ళ కోసం అని కాదు, అది నేను కూడా పడ్డాను, నేను కూడా ఫీల్ అయ్యాను, నేను కూడా అనుభవించాను. కాబట్టి నేను ఇతరులకు కూడా నేను ఇదే చెప్తున్నాను. నేను ఎవరైనా ఇందులో ఒక్కొక్కరు ఉంటారన్నమాట, అందులో వెళ్ళి మాకు ఇలా జరిగిందని తప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరేమో ఇక భౌతిక జీవితంలో ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి అందరికీ నేను చెప్తున్నది ఇదే. నేను తెలుసుకున్నాను జీవితంలో, నేను కూడా అలాంటి ఇబ్బందులు పడ్డాను అనుకుంటూ ఉండేదాన్ని. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలని ఇప్పుడు చక్కగా రెండు బ్యాలెన్స్ అయ్యి చక్కగా వెళుతూ ఉన్నా ఆ మార్గంలో. నేనైతే ప్రయాణం చేస్తున్నాను ప్రస్తుతం మంచిగానే. మొదట్లో ఇబ్బంది పడ్డా, మొదట్లో జరిగింది అలాగా, పడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు లేదు, ఎందుకంటే అప్పుడు నేర్చుకుంటున్నాం కదా. సైకిల్ నడిపేటప్పుడు పడతాం అనేది సహజం, కానీ మళ్ళీ లెగిసి అదే సైకిల్ నడపడం అనేది కరెక్ట్ అయిన పని అని నేను అనుకుంటున్నాను. నేను అలాగే చేశాను. ఇదే సందేశాన్ని అందరికీ కూడా నేను ఇస్తున్నాను. ఎస్ మేడం, ఎంతో అద్భుతంగా మీరు మీ యొక్క పత్రిజీతో నా ప్రయాణం అన్న అంశంలో మీరు ఎంతో అద్భుతంగా పత్రిజీతో ఏమేమి నేర్చుకున్నారు, అలాగే ఆయనతో కలిసి తిరిగినప్పుడు ఆ ఒక మధుర స్మృతులు మాతో షేర్ చేసుకున్నారు. అలాగే మీ యొక్క అద్భుతమైన సందేశం కూడా మా పిఎంసి ప్రేక్షకులకి ఇచ్చారు. మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇదండి పత్రిజీతో నా ప్రయాణం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.